హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ అమలుపై రిక్వెస్ట్ అండి. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి కీలక అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు గారు కీలక వ్యాఖ్యలైతే చేశారు. రాయవరం మండలం పలాసపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి యూటీఎఫ్ మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ప్రభుత్వంపై పలు డిమాండ్లు ఉంచారు. ఉద్యోగ సమస్యలపై వ్యాఖ్యలండి. పీఆర్సీ మరియు ఐఆర్. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ ప్రకటించే ముందు ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత పీఆర్సీ ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులకు 22,000 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సో, ఈ బకాయిల చెల్లింపుల కోసం సరైన షెడ్యూల్ కూడా ప్రకటించాలనైతే విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌లో ప్రతిపాదనలు లేవు. ఈ బడ్జెట్‌లో కూడా బకాయిలను పరిష్కరించడానికి ప్రస్తుత బడ్జెట్‌లో కూడా ఎటువంటి ప్రతిపాదనలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తుందని విమర్శించారు. ఉపాధ్యాయ నియామకాలు డీఎస్సీ. సో, డీఎస్సీ రోడ్ మ్యాప్ అండి. గత 6.5 ఏళ్లుగా ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి డీఎస్సీ నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. 16,467 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే స్వయంగా పేర్కొంది. ఈ పోస్టులు భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని డీఎస్సీ రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి ముందు డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అలాగే జీవో నెంబర్ 117 రద్దు అండి. 117 జీవోను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఇక జీవో రద్దు చేస్తే భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయ బదిలీలు మరియు ప్రాథమిక విద్య. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, దీనికి సంబంధించి సిలబస్‌ను ప్రకటించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన అంశాలండి. సో, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. పీఆర్సీ, ఐఆర్, డీఎస్సీ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. శిక్షణ, నియామకాలు, బదిలీల విషయంలో సమగ్ర కార్యాచరణ తీసుకోవాలి. మహాసభలో పాల్గొన్న ప్రధాన నేతలు, మహాసభకు పలువురు ఉపాధ్యాయుల నాయకులు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, పరిష్కార మార్గాలపై వివరణాత్మక చర్చలు జరిగాయి. సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో కొత్త కార్యాచరణ పథకాలు ప్రకటించారు. సో, మొత్తానికి ఉపాధ్యాయ మరియు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించాలని ఈ సమావేశం ద్వారా మళ్ళీ కోరారు. ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారం కోరాల్సి వస్తుందని నేతలు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల అభివృద్ధి, విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేయాలని అందరూ కోరుతున్నారు.